ప్రస్తుతం వార్తల కంటే వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయన్నారు ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్లు. ఎంత టెక్నాలజీ వచ్చినా ఆకాశవాణి వార్తలు ఎప్పటికీ ప్రత్యేకమే అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆకాశవాణి న్యూస్ రీడర్ల ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్గా జరిగింది. తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆకాశవాణి న్యూఢిల్లీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ వేణుధర్ రెడ్డి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ప్రస్తుతం న్యూస్ రీడర్లు ప్రాంప్టర్లతో వార్తలు చదివేస్తున్నారన్నారు. అప్పట్లో తాము పేపర్లలో రాసిచ్చిన వార్తలను లైవ్లో చదివేవాళ్లమన్నారు. పాత మిత్రుల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్లు. వార్తా ప్రసారాల్లో చాలామంది ఇప్పుడు టెలివిజన్లో వచ్చారు, టెలివిజన్స్ డామినేట్ చేస్తున్నాయి, బాగానే ఉంది. కానీ దీనికి కూడా తగ్గ ప్రాధాన్యత ఉంది, అది కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా ఎఫ్ఎం వచ్చిన తర్వాత వార్తా ప్రసారాలు ఇంకా చిన్న చిన్న బులెటిన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడు ఏకబిగిన్ చదవాల్సిందే, 10 నిమిషాల వార్తలు ఏకబిగిన్ చదవాల్సిందే. ఎవరు ప్రాంప్టర్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, కంటిన్యూస్గా చదవాల్సిందే. అప్పట్లో లైవే ఎప్పుడూ వార్తలు లైవే, రికార్డింగ్ అనేది లేనే లేదు. లైవ్లో కూడా సడన్గా ఏదైనా డెవలప్మెంట్ వస్తే ఒక వార్త తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు న్యూస్ రైటర్లు వాళ్ళు. ఇప్పుడు మా ఇది క్లోజ్ చేసి, మైక్ని క్లోజ్ చేసి ఆ వార్తని అప్పటికప్పుడు చదివేవాళ్ళం. ఇంకో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అప్పట్లో అందరూ హ్యాండ్ రైటింగ్తోనే ఇచ్చేవాళ్ళు. తర్వాత కంపోజింగ్ వచ్చింది, హ్యాండ్ రైటింగ్తో ఇచ్చింది. రకరకాల మనుషులకి రకరకాల హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ అర్థం చేసుకుంటూ చదవాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ బులెటిన్ ఒకటే కాకుండా బులెటిన్ హాఫ్ అన్ అవర్ బులెటిన్ మేము ఒక్కరమే చదివేవాళ్ళం. ఇప్పుడు ఉన్న న్యూస్ రీడర్స్కి ఏంటంటే వాళ్ళకు టెలిప్రాంప్టర్స్ ఉన్నాయి, ప్లస్ అన్నీ ఉన్నాయి. మేమేంటంటే వితౌట్ టెలిప్రాంప్టర్స్ బ్లాక్ అండ్ వైట్లో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు. ఇంకోటి అంటే ఏమాత్రం తప్పు జరిగినా కానీ మళ్ళీ మాకేంటంటే మా క్యారియర్ మీదనే ఒక చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటి డేస్లో నుంచి కూడా మేము న్యూస్ చదవడం ఏంటంటే జాగ్రత్తగా చదవడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే వార్తలను ప్రజెంట్ చేయడం కంటే వ్యాఖ్యలను ఎక్కువ ఇది చేస్తున్నారు. దూరదర్శన్లో న్యూస్ రీడింగ్ చేసి ఇట్లా బయటకు వచ్చినామంటే మేము ఒక సూపర్ హీరోస్ లాగా. మాకు ఒక 2000 మంది 3000 మంది చూస్తే దీంట్లో ఈ రోజుకి కూడా ఈ గుర్తింపు ఉందంటే ఏంటంటే మేము ఆ రోజు బ్లాక్ అండ్ వైట్ నుంచి చదివిన దీన్ని కానివ్వండి, మేము ప్రజెంట్ చేసిన ఇది కానీ మాకు ఈ రోజు కూడా ఆ గుర్తింపు ఉంది. ఏంటంటే అప్పుడు మాకు టెలిప్రింటర్స్ ఉండేది కాదు, కాగితం మీద రాసుకొని దాన్ని చూసుకుంటూ మేము చెప్పాల్సి వచ్చేది, మాకు వచ్చింది. అందువల్ల ఇప్పటికన్నా అప్పుడు ఇంకా కష్టం ఉండేది, ఎందుకంటే ఆడియన్స్ మా ఫేస్ చూడాలనుకుంటారు. అది వ్యూయర్స్ తప్పకుండా మరి చూడాలనుకుంటారు. కాబట్టి ఎక్కువసేపు మేము పేపర్ని చూడకుండా ఇటు కిందికి పైకి వాళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా మేము ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నమాట. ఇప్పుడు టెలిప్రాంప్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు, మనకి ఎదురుగుండా వచ్చేస్తూ ఉంటుంది, వాటిని చూసుకుంటూ మనం చెప్పడం అది జరుగుతుంది. సో ఎక్కువగా దూరదర్శన్లో కానీ ఎనీ టీవీ ఛానల్స్లో కానీ అదనమాట ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్. అసలు ఆకాశవాణి ప్రారంభించినప్పుడు దీర్ఘ చతురస్రాకారం వేలాడుతూ ఎలా ఉంటుందో అలాంటి మైకు ఉండేది. ఆ మైకు దగ్గర తన మాటలు పలికించి యావదాంధ్రాన్నే కాదు యావత్ భారతాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఒక కంఠం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఆకాశవాణి యొక్క వార్తల యొక్క విభవం ఎంతటిదో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తొట్టతొలి గొంతు బొంగర జగ్గయ్య గారు. ఇటీవలి కాలంలో విలువలు తరిగిపోయిన తర్వాత అక్కడక్కడ జరిగి ఉండవచ్చు, కానీ విలువలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ విలువలతో పెరిగి ఆ విలువల వల్ల ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు. ఆకాశవాణి మైకు ముందు గొంతు విప్పినటువంటి ఆ గొంతు పార్లమెంటులో కూడా ప్రతిధ్వనింప చేయవచ్చని ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు బొంగర జగ్గయ్య గారు. పలికేటువంటి ఒక మాటకి వ్యాకరణాన్ని కూర్చడం, ప్రపంచానికి అందజేయడం అనేటువంటి ఒక గొప్ప సంస్థ ఆకాశవాణి. కనుక ఆకాశవాణిలో గొప్పగా గొంతు విప్పినటువంటి ప్రతి వ్యక్తి కూడా ముందు కాలాలకు అనుసరణీయుడు.